నీవు తెలుసుకోవాల్సిన స్టోయిక్ నైతిక విలువలు. స్టోయిసిజం జీవితాన్ని గమనించడానికి, నియంత్రణలో ఉంచడానికి సహాయపడే ప్రాచీన తత్వశాస్త్రం. దీనిలో వివేకం, ధైర్యం, న్యాయం, మితాహారం అనే 4 ప్రధాన ధర్మాలు ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. స్టోయిక్ విధానం ద్వారా మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా శాంతిని పొందవచ్చు. దీనివల్ల మనిషి జీవితం మరింత సమతుల్యంగా మారుతుంది, మంచి జీవితం కోసం మార్గదర్శిగా ఉంటుంది. జ్ఞానం లేదా వివేకం మనకు సరిగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇది మనకు సరైన మరియు తప్పు మధ్య తేడాను తెలియజేస్తుంది, తద్వారా మనం సరైన మార్గాన్ని ఎంచుకోవచ్చు. వివేకం మనకు జీవితంలో సరైన మార్గాన్ని చూపుతుంది. దీని ద్వారా మనం మంచి నిర్ణయాలు తీసుకుని సమస్యలను పరిష్కరించగలుగుతాము. సరైన నిర్ణయాలు మన జీవితాన్ని సజావుగా నడిపిస్తాయి. ధైర్యం భయాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. మనం ఎలాంటి సంక్షోభంలోనైనా ధైర్యంగా ఉండగలిగితే మన మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది. ధైర్యం మనకు అదనపు శక్తిని ఇస్తుంది. సంక్షోభ సమయంలో ధైర్యం అనేది మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో మనసును స్థిరంగా ఉంచుతుంది. ఇది భయాన్ని అధిగమించి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ధైర్యం మనకు నిస్సందేహంగా నిలబడే శక్తిని ఇస్తుంది. ఇది సంక్లిష్ట పరిస్థితులలో మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజయవంతంగా ముందుకు సాగేందుకు మార్గం చూపుతుంది. న్యాయం అనేది సమానత, నైతికతకు ప్రతీక. ఇది ఇతరులతో నిజాయితీ, న్యాయంగా వ్యవహరించడంలో సహకరించి సమాజంలో సమతుల్యతను స్థాపిస్తుంది. న్యాయం మన జీవితంలో సత్యానికి, నైతిక నిబద్ధతకు ప్రాధాన్యతను ఇస్తుంది. ఇది మనం ఇతరులతో సానుకూల సంబంధాలను నిర్మించడానికి సహకరించి మనల్ని గౌరవనీయులుగా నిలబెట్టుతుంది. మితాహారం అనేది మన కోరికలపై నియంత్రణ సాధించేందుకు అవసరం. ఇది మనస్సుకు శాంతిని అందించి స్వీయ నియంత్రణ ద్వారా మనల్ని సుఖంగా ఉంచుతుంది. స్టోయిసిజం యొక్క 4 ధర్మాలు కలిపి సమగ్ర వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తాయి. ఈ ధర్మాలు మన ఆలోచనలను, చర్యలను సుసంపన్నం చేస్తాయి, మనలను నైతికంగా మెరుగుపరుస్తాయి మరియు మానసిక శాంతిని అందిస్తాయి. ప్రతిరోజు స్టోయిక్ ధర్మాలను పాటించడం సాధారణ జీవితంలో అమూల్య మార్పులను తీసుకువస్తుంది. ఈ ప్రాక్టీస్ మనల్ని నైతికతకు దగ్గర చేస్తుంది, మన లక్ష్యాలను స్పష్టంగా చూసే సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రసిద్ధ స్టోయిక్ వ్యక్తుల అనుభవాలు మనకు మార్గదర్శకంగా ఉంటాయి. వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించిన విధానం మనకు ప్రేరణనిస్తుంది, మన ప్రయాణంలో సహాయపడుతుంది. జ్ఞానం వలన పొందే లాభాలు అనేకం. ఇది మనకు జీవితంలో స్పష్టతను అందిస్తుంది, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది మరియు అనవసర భ్రాంతులను తొలగిస్తుంది. ధైర్యం మన జీవితంలో భయాన్ని అధిగమించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మనకు సంక్షోభ సమయంలో స్థిరత్వాన్ని ఇస్తుంది, భయాలను ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుతుంది మరియు మనల్ని ముందుకు నడిపిస్తుంది. సమాజంలో గౌరవం పొందేందుకు న్యాయం, అనుసరణ అత్యంత కీలకం. న్యాయంగా వ్యవహరించడం ద్వారా మనం ఇతరుల విశ్వాసం అందుకుంటాం. ఇది మన సంబంధాలను బలపరుస్తుంది, పరస్పర గౌరవానికి దారితీస్తుంది. మితాహారం వల్ల ఆత్మ నియంత్రణ సాధ్యం. కోరికలను అదుపు చేయడం ద్వారా మనం మనశ్శాంతిని పొందగలుగుతాం. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, జీవితంలోని అసలైన సంతోషాన్ని అందిస్తుంది. స్టోయిసిజం యొక్క సమగ్రత 4 ధర్మాలను కలిపినప్పుడు వస్తుంది. ఈ ధర్మాలు కలిసి మానసిక శాంతికి దోహదం చేస్తాయి. జీవితాన్ని సంతోషంగా, సమర్థవంతంగా గడపడానికి వీటిని ఆచరించాలి. ధర్మమే మంచి జీవితానికి మార్గం అని స్టోయిస్ట్ తత్వం చెబుతుంది. ఈ ధర్మాలు మన జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి. వాటి అనుసరణ ద్వారా మనం నిజమైన సంతోషాన్ని పొందగలుగుతాం. మీ జీవితంలో ఈ ధర్మాలను ఎలా అమలు చేస్తారో ఆలోచించండి. మీ అనుభవాలను, ఆలోచనలను కామెంట్స్లో పంచుకోండి. మనం కలిసి ఈ మార్గంలో ముందుకు సాగుదాం.